జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. సోదరులారా, మనకు బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం వచ్చిన తరువాత హిందువులపై దాడులు విపరీతంగా పెరిగాయి. నేటికి సుమారుగా 78 దాడులకు పైగా హిందువుల మీద జరిగాయి. మొన్న 12వ తారీఖు శుక్రవారం రోజు దీపు చంద్రదాస్ అనేటువంటి 25 సంవత్సరాల యువకుడి మీద పైనీర్ అనేటువంటి ఒక బట్టల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పైన వాళ్ళ దేవుని దూషించాడు అనేటువంటి ఒక నెపాన్ని కల్పించారు. అక్కడ ఎటువంటి దూషణ జరగలేదు. అయినప్పటికీ కూడా ఆయన్ని కావాలని శుక్రవారం అతన్ని చంపాలని నిర్ణయం చేసి ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి హిందూ కార్మికులను అక్కడ లేకుండా చేయాలనేటువంటి ఒక దుష్ట పన్నాగంతో ఆ కార్మికుడిని మీద గొడవ పెట్టుకోవడం జరిగింది. ఫ్యాక్టరీ యజమాని వారిని నివారించకుండా ఈ వ్యక్తిని బయటికి పంపించేదానికి ఆ ఫ్యాక్టరీ యజమాని సహకరించారు. బయటికి వచ్చినటువంటి దీపు చంద్రదాస్ని అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. ఆ తరువాత ఒక చెట్టుకి లాగి కట్టి వేలాడదీసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ విధంగా సజీవ దహనం చేసినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది అత్యంత హేయమైనటువంటి చర్య, దుష్ట చర్య, రాక్షస చర్య. ఇటువంటి చర్యల్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. హిందువులకు అక్కడ రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే అక్కడ ఉగ్రవాద సంస్థలు, ఇస్లాం రాడికల్ సంస్థలు అక్కడ ఉన్నటువంటి ఇస్లాం అమాయకమైనటువంటి సోదరులను కూడా ఉగ్రవాదం వైపు, హిందూ ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా వారి హృదయాల్లో ఈ విధమైనటువంటి భావజాలాన్ని నింపుతున్నారు. కనుక అక్కడ హిందువులకు రక్షణ కల్పించడానికి ఏదైతే ప్రభుత్వాలు కానివ్వండి, అక్కడి ప్రభుత్వం కానివ్వండి, అంతర్జాతీయ ప్రభుత్వాలు కానివ్వండి, ఐక్యరాజ్య సమితి కానివ్వండి కల్పించుకొని అక్కడ ఉన్నటువంటి హిందువులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు బంగ్లాదేశ్ 1971లో బంగ్లాదేశ్ ఏర్పడటానికి భారత సైన్యం అత్యంత కృషి చేసింది. అప్పట్లో బంగ్లాదేశీ మహిళలు అత్యంత కిరాతకంగా అత్యాచారాలు చేయబడుతున్నప్పుడు, బంగ్లాదేశీయులకు ఎటువంటి రక్షణ లేకుండా పోతున్నప్పుడు ఈ ప్రక్రియకి భారతదేశం దోహదం చేసి వారిని అటువంటి దుష్కృత్యాల నుంచి వారికి స్వతంత్రాన్ని కల్పించింది. ఆ కార్యక్రమంలో సుమారుగా 4000 మంది భారత సైన్యం చనిపోవడం జరిగింది. 10,000 మంది గాయాలు పాలవడం జరిగింది. ఇంత చేసినప్పటికీ కూడా పాముకు పాలు పోసిన రీతిలో బంగ్లాదేశ్ ఈరోజు భారతదేశ హిందువుల పైన, అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద ఈ విధమైనటువంటి దాష్టికం కొనసాగుతూ ఉంది. బంగ్లాదేశ్ విడిపోయిన నాడు 30% ఉన్నటువంటి హిందువులు నేడు 8%కి తగ్గిపోయారు. అంటే ఏ విధంగా అక్కడ హిందువుల మీద దాడి జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సోదరులారా, అక్కడే కాదు భారతదేశంలో కూడా హిందువులు మేలుకోకపోతే భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే భారతదేశంలో శోభాయాత్రల్ని, ఊరేగింపుల్ని అడ్డుకోవడం జరుగుతుంది, రాళ్ళు రువ్వడం జరుగుతుంది. ఇప్పటికే వాళ్ళ సంఖ్య పెరిగిన చోటల్లో కూడా ఈ విధమైనటువంటి దాడులకు ఉపక్రమిస్తున్నారు. అందువలన భారతదేశంలో హిందువులంతా ఏకం కావాలా, ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవాలా, కొత్త చట్టాలని ప్రవేశపెట్టాలా. బట్టల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అతను ఏమీ అనకపోయినప్పటికీ కూడా 12వ తారీఖు అనగా శుక్రవారం జరిగింది. ఇది గమనించుకోవాలి మనం. శుక్రవారం కావాలని వారిపైన చంపడం జరిగింది. ఆ విధంగా చంపినటువంటి వారిని ఒక చెట్టుకు లాగి ఉరివేసి వారిని సజీవంగా బంగ్లాదేశ్ లో చూసుకున్నట్లయితే భారత్ విడిపోయినప్పుడు 71లో 30% ఉన్నటువంటి హిందువులు నేడు 8% హిందువులు కూడా లేరు. అప్పటికి ఇప్పుడు కూడా వాళ్ళు ఏ కాడికి అక్కడ వాళ్ళ దేశంలో యాంటీ హిందూ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు, హిందువులు లేకుండా చేయాలని ప్రోత్సహిస్తున్నారు. కానీ వాళ్ళు వెళ్ళడానికి ఇంకో దేశం అంటూ హిందూ దేశం లేదు. అనేక దేశాలు వేరే మతాలకు ఉన్నప్పటికీ హిందూ దేశం ఇంకొకటి లేకపోవడం వలన వారు అక్కడే నిలబడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఆ విధంగా
వాళ్ళు చనిపోతూ ఉన్నారు. అదే కాదు, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా ఎక్కడో ఏదో జరిగితే విత్తడం లేదు. ఈ రోజు కూడా అక్కడ ఆడవాళ్ళకి రక్షణ లేదు, పిల్లలకు రక్షణ లేదు. రోడ్డు మీద పోతూ ఉంటే బురకా లేదని ఆడవాళ్ళని ఎత్తుకుపోతున్నారు. బురకా ఎందుకు వేసుకోలేదు అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళందరూ బురకా వేసుకోవాలా? అలా అయితేనే ఈ భారత్ మాతాకి అందరికీ నమస్కారం. గత 2 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ లో అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు అయినటువంటి హిందువులకి, హిందూ దేవాలయాలకి, హిందువుల యొక్క ఆస్తులకి ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. మరి ఈ బంగ్లాదేశ్ ని 1971లో మన దేశం బంగ్లాదేశ్ విమోచన సంస్థతో మరి కలిసి పాకిస్తాన్ నుండి విడగొట్టే ఆ రోజున మరి మన హిందువులు అనేటువంటి వాళ్ళని ఎవరిని లేకుండా చేయాలని విచ్చలవిడిగా చంపడమే కాకుండా ఈ రోజున వాళ్ళని అనేక దౌర్జన్యాలు చేయడం జరుగుతుంది. ఒకటి, మన దేశంలో కూడా ఈ కులన రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి. ప్రధానంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరి ఆనాడు వాళ్ళ యొక్క నానమ్మ ఈ బంగ్లాదేశ్ విముక్తి కోసం యుద్ధం చేసింది. మరి ఈ రోజున అక్కడ బంగ్లాదేశ్ లో స్త్రీలపై, యువకులపై అనేక దారుణాలు, నరవేదం జరుగుతుంటే, సజీవంగా దహనం చేస్తుంటే ఈ యొక్క నోర్లు మూసుకుపోయి అని చెప్పి ఆ యొక్క గాంధీ టాబ్లెట్ని మనం అడుగుతున్నాం సోదరులారా. ఎందుకంటే ఈరోజు అక్కడ జరుగుతున్న మరి మన హిందూ దేశానికి చుట్టుపక్కల కూడా ఎటు చూసినా మనకి శత్రుదేశాలు. అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, ఇటు మయన్మార్, ఇటు వచ్చే చైనా, ఈ విధంగా మలేషియా అన్ని కూడా మధ్యలో ఉన్నాం. మనకు కనుక హిందువులు ఇప్పటికైనా మనం జాగ్రత్త పడకపోతే హిందువులందరూ కూడా ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో ఉప్పు తింటూ, ఈ దేశం గాలి తింటూ, ఈ దేశానికి వ్యతిరేకంగా మరి పనిచేసే చిందూరులో పాకిస్తాన్కి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుంది. ఇప్పటికైనా తెలుసుకొని అసలు అది ప్రేమ దేశం కావున ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి హిందువులు రక్షించాలా. 1,30,00,000 మంది హిందువులు వాళ్ళు ఏ కాడికి వాళ్ళు చంపాలా, వాళ్ళు ఈ దేశం గెలవట్టాలని చెప్తున్నారు కనుక అలాంటి వ్యక్తుల్ని మనందరూ తీవ్రంగా ఖండించాలా. అదేవిధంగా ఈ యొక్క మన భారతదేశంలో అనేక మంది రోహింగ్యాలు కోట్లాది మంది ఉన్నారు. ఒక బంగ్లాదేశ్ లోనే 1,54,00,000 మంది రోహింగ్యాలు ఉన్నారంటే వీళ్ళందరి యొక్క దొంగ ఒట్టుతోటే అక్కడ ప్రభుత్వం వస్తుంది కనుక ఈ ఎస్ఐఆర్ అనే దాని మీద పెట్టి మొత్తం పోతున్నారు. కుప్పలు తెప్పలుగా ఈ రోజున భయపడి బంగ్లాదేశ్కి వెళ్ళిపోతున్నారు కనుక ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అందరూ మనందరూ మొత్తంగా తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సమశోనా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. భారత్ మాతా కీ జై. బంగ్లాదేశ్ లో పైశాచిక మత మూర్ఖుల యొక్క దాడి విషయం మనం చూసాం. ఒక మనిషిని ఈ విధంగా చిత్రహింసలకు గురి చేసి అమానుషంగా, పైశాచికంగా అతన్ని కొట్టి ఉరివేసి తరువాత అందరూ వచ్చి దండించి అగ్నికి ఆహుతి చేయటం అనే విషయాన్ని మనము
మనుషులమేనా లేక మృగాలమా అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత అవసరమైంది. ఒక బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ కరువైంది అని మనం వింటున్నాం మీడియా మాధ్యమాల ద్వారా. కానీ ఇంత పైశాచికంగా వ్యక్తిని హింసించి చంపడం అనే విషయం దిగ్భ్రాంతిని గురి చేస్తుంది. యావత్ భారతదేశం హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాన్ని కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది. మరి ప్రతి చిన్న విషయానికి కూడా మేమున్నాం అంటూ ముందుకు వచ్చే అనేక మంది పెద్ద మనుషులు, జన విజ్ఞాన వేదిక వారు, పౌర సంఘాల వారు, అతివాదులు, హేతువాదులు వీరందరూ ఏమైపోయారు? ఎక్కడ దాక్కున్నారు? మీ గొంతులు మూగబోయాయా? మరి ఈ దేశంలో ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతున్న ముస్లింలు మీ సంఘాలు ఏం చేస్తున్నాయి? కనీసం దీన్ని ఖండించవలసిన బాధ్యత మీకు లేదా? ఈ ప్రభుత్వం నుంచి అన్ని రకాల రాయితీలు పొందుతూ ఉంటారు, రిజర్వేషన్ పొందుతూ ఉంటారు, హజ్ యాత్ర సబ్సిడీ తీసుకుంటుంటారు. కానీ ఒక హిందువుని ఈ విధంగా పైశాచికంగా చంపితే ఏ సంఘము కానీ, ఏ సమితి కానీ, ఈ యొక్క ముస్లిం కానీ దాన్ని ఖండించవలసిన బాధ్యతను విస్మరించారు మీరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఈ దేశంలో క్రిస్టియన్స్ కానీ, ముస్లింస్ కానీ అందరూ ప్రశాంతమైన వాతావరణం బతుకుతున్న ప్రపంచంలో ఈ దేశంలో మాత్రమే. కావున ఈ అమానుషమైన ఈ దాడిని మేము ఖండిస్తున్నాం. యావత్ హిందూ సమాజానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం. లేండి, మేల్కోండి, నిద్రమత్తు వదలండి. రేపు అక్కడ జరిగింది రేపు మన ముంగిట్లో కూడా జరుగుతాయి, దీనికి అనుమానమే లేదు. కావున హిందువులందరూ కూడా సంఘటిత శక్తిగా మారవలసిన ఆవశ్యకత ఎదురైంది. భారత్ మాతకి జై.